నుంచి ఎవరితో కలిసి ఉందామనే ఆలోచనలో పడ్డారు. అది అర్థమైంది. నాన్న అని పిలవాలని కూతురు, అన్నయ్య అని పిలవాలని చెల్లి, మామయ్య అని పిలవాలని అల్లుడు ఇంకా అల్లాడిపోతున్నారా బాబు. రేపు సంక్రాంతికి రాబోయే ఫ్యామిలీ సినిమాలు ఉన్నాయి కదా, వాళ్ళు కూడా ఆలోచనలో పడ్డారు. ఎంతకంటే ఫ్యామిలీ డ్రామా చేయగలమా బాబోయ్. వంశం కంటే పెద్ద వంశాన్ని చూశాను సార్ ఈ హౌస్ లో. నేను ఫస్ట్ కుటుంబ పెద్ద భరణి అన్నతో మాట్లాడతా. అన్న భరణి అన్న పశుపతి లాంటి ఇమేజ్ తో లోపలికి ఎంట్రీ ఇచ్చారు. మంగపతి లాగా రూల్స్ పెట్టారు, అధిపతి లాగా ఆర్డర్లు వేశారు, ఛత్రపతి లాగా బంధాలు పెంచుకున్నారు. ఇప్పుడు హోమియోపతి వేసుకుంటే కానీ ఆ బంధాల నుంచి బయటపడేలా లేదు. భరణి అన్న గురించి తనికల భరణి గారి స్టైల్లో చెప్పాలంటే, నాన్న ఎందుకో వెనకబడ్డాడు. ఎంత కూతురికి సపోర్ట్ చేయాలో, చిన్న కూతురికి సపోర్ట్ చేయాలో తెలియక నాన్న ఎందుకో వెనకబడ్డాడు. రాముకి ఇచ్చిన మాట నిలబెట్టుకొని రీతుకి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక నాన్న ఎందుకో వెనకబడ్డాడు. కంబ్యాక్ ఇవ్వండి అన్న. రాకెట్ లో దూసుకుపోతారు. మళ్ళీ ఆ రాకెట్ లో ఉన్న వాళ్ళ ఇద్దరు కూడా చాలా ఆనందపడతారు. ఓకే, నెక్స్ట్ రెండో ఇంటి పెద్ద సంజనా గారు 7 గుడ్లే వస్తున్నారండి. మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని బయట 30-40 మంది దొంగలు దొరికేశారు తెలుసా. మీరు దొంగతనంలో ఏ రేంజ్కి వెళ్ళారంటే, రేపు పొద్దున మీకు టైటిల్ చేతికి ఇచ్చినా వద్దు వంటగదిలో పెట్టండి నేను కొట్టేస్తుందాన్ని అనే రేంజ్కి వెళ్ళారు. దొంగతనం చేసి బయటకు వెళ్తున్న ఆవిడ్ని త్యాగాలు చేసి మరీ లోపలికి పిలిచి మళ్ళీ దొంగతనం చేయించుకున్న కుటుంబం ఇది. కుటుంబం